మాకు ఇచ్చినట్టు గొప్ప శ్రేష్టమైన గొప్ప సమయాన్ని కూడా మీకు వందనాలు పొందుతున్నాం. మరి ముఖ్యంగా నేను జరుగుతున్న పొడుగు నిమిత్తమై ఎందరైతే రావాలని ఆసక్తి కలిగి ఉన్నారో వారిని సకాలంలో జరుగుతున్న పొడుగులో వాళ్ళ ద్వారా చేరవలసిన మాకు వెనకలచి ఉపయోగించుకోవాలని మిమ్మల్ని బయటపరచుకొని మహిమ పొందుమని మర్యాద క్రమంగా క్రమంగా నిర్ణయించుకొని మీరు మహిమ పొందుమని మా ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ప్రార్థన చేసుకో. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు రేపు అవుకులో జరుగుతున్న కూడికలను మీరు ఆశీర్వదించండి. అనేకులకు మేలు కలుగునట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తుంది. కొందరు ప్రభుత్వ శాఖల్లో, కొందరు ప్రైవేట్ సంస్థల్లో, మరి కొందరు వివిధాలుగా రాత్రింబగలు ప్రయాసపడుతుంది. ప్రతి డ్యూటీలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి సంచారంలో మీ కృపాక్షేమాలు ఉంచి మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ప్రధానుల కొరకును, నాయకుల కొరకును, అధికారుల కొరకును, సమస్త ప్రజల రక్షణార్థమై ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయబద్ధులమై ఉన్నాం. ఇది మంచిదియు మన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నీ వాక్యముని ధ్యానిస్తుండగా మీ దాసుడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఈ 34వ కీర్తనలో అనేకమైన అంశాలు మనకు దొరుకుతాయి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత కూలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. దావీదు అనగా ప్రియుడు. దావీదు దేవుని దాసుడు. 78వ కీర్తన 70 వచనంలో తన దాసుడైన దావీదును కోరుకొని అనే మాట మనం చూస్తాం. దావీదు ధన్యుడైన దావీదు, పాప క్షమాపణ కలిగిన దావీదు. 32వ కీర్తనలో నీ ఎదుట నా పాపమును ఒప్పుకొందు ననుకొంటిని, నీవు నా పాపమును పరిహరించి ఉన్నావు. ధ్యానించువాడైన దావీదు విశ్వాసి. ఈ భ్రష్టమైన లోకములో, ఈ దుష్టమైన లోకములో పడకుండా, చెడకుండా ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ముందుకు సాగాలి అంటే దేవుని గ్రంథాన్ని ధ్యానించాలి. 119వ కీర్తనలు అంటాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో. ఎక్కడెక్కడో కాదు, చాలామంది గోడలపైన, బీరువాలపైన, బైకులపైన, కార్లపైన రాసుకుంటారు. కానీ దావీదు ఎక్కడ రాసుకున్నాడంట? ఎక్కడ రాసుకున్నాడంట? హృదయములో. హృదయము అంటే మనస్సు. విన్సెంట్ వాళ్ళ ఇంటికి పోదాంరా ప్రార్థన కంటే, బెదనాయన నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళ ఇంటికి మాత్రం రాని బెదనాయన. ఎందుకు? వాడు నన్ను అన్నాడు బెదనాయన. ఎందుకు? వాడు ఎప్పుడో చెప్పిన మాట ఎక్కడ పెట్టుకున్నావు? మనస్సులో. ఎక్కడ పెట్టుకున్నావు? హృదయంలో పెట్టుకున్నావు. కానీ దావీదైతే నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని. 40 కీర్తనలు ఏమంటాడు? నీ చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉంది. ధ్యానించు దావీదు. మొదటి కీర్తనలో అదే కదా. హలో, మొదటి కీర్తనలో ఏముంది? ఇలే నేను ఏముంది మొదటి కీర్తనలో? చెప్పు. వచ్చా రాదా మొదటి కీర్తన? చెప్పు. చెప్పునా? తప్పట్లు కొట్టండి అయ్యా. జంతువును కోస్తే రక్తం వస్తుంది, సాగిబండ శ్వేత. విశ్వాసుని కోస్తే జల 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 వాక్యాలు రాలంట. విశ్వాసుని కోస్తే ఏం రాలరా? ఏదో 10 వాక్యాలు చెప్పు. ఇంకా రేపు ఆరాధన కూడా రాడు మా వాడు, 2వ వాడు. సరే, దేవుని వాక్యము పట్ల ఒక గురి ఉండాలి, కసి ఉండాలి. అన్నిటికంటే పెద్ద కీర్తన 119వ కీర్తన.
కొంతవరకు ప్రారంభించారు. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అన్నట్టుగా స్టాప్ అయిపోయింది. మళ్ళా చూసారా? ఎంతవరకు నేర్చుకున్నావు నువ్వు? 119 కీర్తన 9 వరకు నేర్చుకున్నావా? అసలు నేర్చుకోలేదా? ఎంతవరకు నేర్చుకున్నావు? 40 వరకు నేర్చుకున్నావు. ఆ తర్వాత పైకి ఎక్కలే. సరే, పిల్లలకు ఎప్పుడైతే దేవుని వాక్యం అనేది వాళ్ళ హృదయములో ఉంటుందో వారు ఆధ్యాత్మికంగా శారీరకంగా కూడా ఎదుగుతారు. శరీర బలహీనతలు కూడా ఏర్పడవు దేవుని వాక్యం అంటే. ఎలీషా గొప్ప దైవజనుడు, గురువు మించిన శిష్యుడు ఎలీషా. చనిపోయాడు, సమాధి చేశారు. యుద్ధానికి వెళ్ళారు, ఒకడు యుద్ధంలో చనిపోయాడు. వాడిని మోయలేక వారు ఏం చేశారంటే ఎలీషా సమాధిలోకి విసిరేశారు. ఆ శవం పొట్లుకుంటూ పోయి ఎలీషా శల్యములను ఎముకలను ఎప్పుడైతే ముట్టిందో మృతుడు సజీవుడై లేచి వెళ్ళాడు. దేవుని వాక్యము అంత ప్రభావం చేస్తుంది. సామెతల గ్రంథం 4:18 అదే కదా, నా కుమారుడా నా వాక్యములకు చెవి ఎక్కుము, నా వాక్యములను నీ హృదయములో భద్రం చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. దేవుని మాటలు వాక్యము హృదయములో ఉంటే చాలు ఆరోగ్యం. కానీ హృదయములో కానివి పెట్టుకొని మనం జీవిస్తూ ఉన్నాం. ఏస్కేల్తో అదే కదా దేవుడు అని ఉండేది, నరపుత్రుడై ప్రజలు వస్తున్నారు, భక్తాదులుగా నా ఎదుట కూర్చుంటున్నారు, చాలా చక్కగా వింటున్నారు, మంచిదే. కానీ వారి హృదయములు ఏమున్నాయంట? దేవునికి అభ్యంతరం పుట్టి విగ్రహములను తమలోనే నిలుపుకొని ఇదేమైనా నా యుద్ధ చూసారు. అభ్యంతరములు రాక తప్పవు. కానీ ఏ మనుషుని వలన అభ్యంతరములు వచ్చిన ఆ మనుషునికి శ్రమ. కనుక అభ్యంతరములు కలగకుండునట్లు పౌలు గారు అన్నారు, నేను కొన్ని తొలగించేసుకుంటాను అంట. విశ్వాసి తీసేసుకో. దావీదు ప్రతి విషయములో లేఖనానుసారంగా తన జీవితాన్ని సరి చేసుకునేవాడు. ధ్యానించు దావీదు, సమయం దొరికిన కొలది దేవుని వాక్యమును ధ్యానించుట, దేవుని వాక్యమును పఠించుట, దేవుని వాక్యమును నెమరు వేయించుకొనుట, దేవుని వాక్యమును హృదయములో భద్రం చేసుకొనుట. మరి అదే కదా దేవదూతలు చెప్పే మాటలు, జ్ఞానులు చెప్పే మాటలు, గొర్రెల కాపర్లు చెప్పిన మాటలు తన హృదయములో భద్రము చేసుకొని వాటిని తలపోసుకుంటున్నాడు. జ్ఞాపకం పదే 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 విశ్వాస జీవితమును పదే పదే వాక్యము చేత జీవితాలను సరి చేసుకోవాలి. ధ్యానించువాడు దావీదు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు దావీదు, వాక్యానుసారంగా నడుచుకునేవాడు.
వాక్యానికి విరుద్ధంగా వాక్యాన్ని తన వైపుకు మళ్ళించుకొని అటువంటి వాడుగా దావీదు వాక్యము చేత తన జీవితాన్ని సరిదిద్దుకునేవాడు. 119వ కీర్తన 44వ వచనము. నేను నిత్యము దానిని అనుసరించదను, నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించదను, నేను నిత్యము దానిని అనుసరించదను. నేను నీ ఉపదేశములను వెతుకువాడను గనుక నిర్బంధము లేక నడుచుకొందును, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గురించి నేను మాట్లాడదను, సిగ్గుపడక. చూసారు, హోటల్లో భోజనం పెట్టుకున్నాక ప్రార్థన చేయాలంటే చూసారు ఏమైతుంది? సిగ్గు. చూసారు, వేషధారులు చూడు, వాళ్ళు టీ తాగేటప్పుడు కూడా ప్రార్థన చేస్తారు. గుణం మంచిది కాదు. దేవ ఈ టీని నీ రక్తంతో ప్రోక్షించు అంట. ప్రార్థన చేసుకుందాంగా. యేసు మసీకే జై. బతుకులు ఒక్కటి కూడా సరిగ్గా ఉండవు. నేను ఇదే అంట నా మిత్రులతో, ఒరే మీ సాక్ష్యాలు సరిగ్గా ఉండాయరా అంట. దానికేం మాట్లాడరు. ఒరే మీ జీవితాలు కరెక్ట్గా ఉన్నాయి చెప్పండిరా అంట. దానికి జవాబే లేదు. ఎందుకు? వాళ్ళ బతుకులు అట్లాంటివి, సాక్ష్యం లేని బతుకు. సిగ్గుపడక రాజుల ఎదుట, రాజుల మధ్య, సమస్త ప్రజల మధ్య. అవునండి, యేసుక్రీస్తుని అంగీకరించినందుకే దేవుడు నా కుటుంబాన్ని ఈ విధంగా దీవించాడండి. ఆయనకు నా మనసు ఇచ్చాడండి. ఆయన నా కొరకు దిగి వచ్చాడండి. నా కొరకు చనిపోయి లేచాడండి. ఈరోజు నేను నా కుటుంబము 4 మెతుకులు తింటున్నామంటే యేసుక్రీస్తు దయ అండి. అసలు ప్రభుని గురించి శిలోమితిని అడుగుతున్నారు ఆ లోకస్తులు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషని. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతన్ని గుర్తింపవచ్చును. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ధైర్యముగా నిన్ను రక్షించిన ప్రభును గురించి 4 మాటలు చెప్పి దేవుని మందిరానికి నడిపించే బాధ్యత ప్రభు బలలో పాలు పొందే ప్రతి ఒక్కరికి. నేను నీ ధర్మశాస్త్రమును అనుసరించును, నిత్యము ధ్యానించదను. అందుకని ప్రజల మధ్య నేను నిర్భయముగా నడుచుకుంటా, భయపడాను. నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను. జాన్ పాల్ అని మా స్నేహితుడు ఉండేవాడు. ఆయన ప్రభు దగ్గరికి పోయాడు. ఆఫీస్కి వెళ్తే మండల అధ్యక్షకుడు ఎదురయ్యాడు.
అది ఆ పాస్టర్ గారు వస్తున్నారు చూడండి, ఏమన్నా అవసరం ఏమంటే వాళ్ళే చెప్తున్నారు. ఆ పాస్టర్ గారు ఆయన ఫ్రెండ్ కోసం వచ్చినాళ్ళండి అంటే మన నడకే డప్పు కొట్టుకోవాల్సిన పనిలే, మన ప్రవర్తన విధానమే. నీవు కాదు అన్యుడు సాక్ష్యం ఇస్తాడని బైబిల్ సెలవిస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నేను సిగ్గుపడక ధ్యానించువాడు దావీదు, ధర్మశాస్త్రం అనుసరించువాడు దావీదు. దావీదు ధనవంతుడైన వాడు. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయం 1-2 వచ్చిన. మొదటి వచనం, తూరు రాజైన హీరాము దావీదు నొద్దకు దూతలను పంపి అతనికి ఒక ఇల్లు కట్టించుటకై దేవదారు మ్రాణులను కాసే పనివారిని వడ్లవారిని పంపెను. తన జనులకు ఇశ్రాయేలు నిత్యము యెహోవా అతని రాజ్యము ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన ఇశ్రాయేలుల మీద రాజుగా స్థిరపరచునని దావీదు గ్రహించి యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి ఎవరు తెచ్చారంట? మేం తెచ్చుకున్నాం కాదు, దేవుడు తెచ్చాను. ఉన్నత స్థితిలోనికి తీసుకొని వచ్చాడు దేవుడు. గొర్రెల వెంట ఉన్న దావీదును అందలమున కూర్చోబెట్టి ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము పాటిది. దేవుడు ఉన్నత స్థితిలోకి తెచ్చినా కూడా దావీదు తగ్గింపుతోనే ఉంది. ఆ సంపదను బట్టి అతిశయపడలేదు, కానీ దాతృత్వము కలిగిన దావీదు ఎవరంట? దాతృత్వము కలిగిన వాడు. చూడండి 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతం 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకపు రాళ్లను, చక్కడపు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధములకు మిక్కిలి విలువగల నానావిధ రత్నములను, తెల్లరాతిని విశేషముగా సంపాదించితిని. నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేది. ఎవరెవరు ఇస్తారులే, ఆయన బుడుక్కొని తెస్తారులే, ఎట్లా గట్లా. 7వ శాతం వచ్చారా? నేను సంపాదించి తిని
నా దేవునికి నేను ఇచ్చి తిని నేను ఇంకా ఇవ్వాలి. ఎందుకంటే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలనే కదా ప్రభువా. ఆయన నా మనసు ఏం చూశాడో, మా ఇంట్లోనే నాకు విలువ లేదు, మా నాన్న అందరినీ దేశ సైనికులుగా చేశాడు, నాకేమో గొర్రెల కాపరిగా 4 గొర్రెలు ఇచ్చి పంపించాడు. కానీ మా అమ్మ చెప్పింది, తండ్రి మాటకి విధేయత చూపునైనా దేవుడు దీవిస్తాడు. నేను విధేయత చూపాను, కానీ నా హృదయానుసారుడైన ఒక మనుష్యుడు ఎస్ఐ కుటుంబములో ఉన్నాడు. చూసారా? నా హృదయానుసారుడైన ఒక మనుష్యుడు. దేవునికి నీ హృదయం కావాలి, నీ సంపద కాదు. దేవునికి నీ మనస్సు కావాలి. దావీదు దాతృత్వము కలిగిన దావీదు సంతోషించలేదు, కానీ దేవుని పనికిచ్చాడు. ఇప్పుడు దావీదు దీర్ఘాయువు పొందిన దావీదు. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. 2:10. తర్వాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టాడు. దావీదు ఇశ్రాయేలును ఏలిన కాలము 40 సంవత్సరములు, హెబ్రోనులో 7 సంవత్సరములు, యెరూషలేములో 3 సంవత్సరములు ఏలేను. దీర్ఘాయువు పొందిన దావీదు ఇప్పుడు ఏమంటున్నాడంటే, దావీదు ఏ పని చేయాలన్నా, ఏ ప్రయత్నం చేయాలన్నా దేవుని యొద్ద విచారించువాడు. 9 మార్లు 2వ సమయంలో దొరుకుతాయి, మనకు 1వ సమయంలో దొరుకుతాయి. 9 మార్లు అతడు దేవుని యొద్ద విచారించినట్టుగా మనం చూస్తాం. ప్రతి విషయంలో నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా, వెళ్ళు అంటే వెళ్ళేవాడు, ఆగు అంటే ఆగేవాడు. సరే, ఒకసారి తన సొంత ప్రజలను రక్షిస్తాడు, కెయీల ప్రజలను. కళ్ళముల మీద ధాన్యము దోచుకొని పోతున్నారని దావీదు విని దేవుని యొద్ద విచారించి ఫిలిస్తీన్ల చేతుల నుండి ధాన్యము రక్షిస్తే అడుగుతున్నాడు, ఈ కెయీల ప్రజలు నన్ను సౌలు చేతికి అప్పగింతుదురా. ఏమన్నాడు దేవుడు? నిశ్చయముగా వారు నిన్ను అప్పగిస్తారు. ఉందా కృతజ్ఞత? తన నుండి పారిపోయాడు దావీదు. యోసేపు చెప్పాడు, ఈ బంధకాల గురించి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. వాడు మర్చిపోయాడు. గిద్యోను శత్రువులు తల ఎత్తకుండా చేశాడు. గిద్యోను ఎప్పుడైతే చనిపోయాడో అతని ఇంటి వారికి ఉపకారము చేయక మరిచిపోయి, కృతజ్ఞత లేనివా. ధాన్యము దోసుకొని పోతూ ఉంటే దావీదు తన ప్రాణము పెట్టి శత్రువులను జయించి ధాన్యం అప్పచెప్తే ఆ కృతజ్ఞత లేని కెయీల ప్రజలు అప్పగించారు. అయినా దావీదు అవి దేవునికి అప్పచెప్పాడు. ఏమంటున్నాడు? ఈ దీనుడు మొరపెట్టగా
యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించిన. విశ్వాసి జీవితములో యవన పిల్లలు దేవుని సన్నిధిలో పోరాడుట నేర్చుకోవాలి. దేవుడు జవాబిచ్చేంత వరకు పదే 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 అడుగుతూనే ఉండాలి. వాక్య గ్రహింపు లేక, ఇది మనం చెప్పిన వాక్యంగా, ఇది నిన్న చెప్పిన వాక్యంగా, అది ఆపోదు చెప్పినదిగా, వాక్యము మరలా మరలా వినబడుతూ ఉందంటే అందులో ఒక పాఠం ఏదైనా సరి చేసుకోవడానికి. చూసారా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించింది. విశ్వాస జీవితంలో సమస్యకు జవాబు వచ్చేంత వరకు మొరపెడుతూనే ఉండాలి. కాటన్ దొర గారు గోదావరి బ్రిడ్జి కడుతూ ఆంధ్రులు, బిషప్ ఎదుకుమార్తె చెప్తాది, ఆంధ్రులు చెప్పమా, ఆరంభ అస్సలు 119 కీర్తన ఫిబ్రవరి కల్లా చెప్పకపోతే కనుక చూడండి, 40 కాడే పడిపోయినాడు మళ్ళీ. నేను కారణమేమి? దాని మీద తదేకమైన దృష్టి పెట్టడం లేదు. చిన్న చిన్న దాంట్లో కలుగుతున్నారు. అలాగైతే సేవ ఎట్లా కొనసాగుతుంది? ఏది ఉన్నది ప్రభుకి అప్పచెప్పి సాగిపోవాలే కానీ అలగకూడదు. సరే, నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. పిల్లల జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకే 57వ కీర్తన మొదటి 2 వచనాలలో కూడా అదే కదా, మహోన్నతుడైన దేవునికిని నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెడుతున్నా. నా దేవుడు మహోన్నతుడు, నా కార్యములు, నా ప్రయత్నములు, నా పనులు, నేను చేసే ప్రతిదీ ఆయన సఫలము చేయువాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు చేయనది యావత్తు యెహోవా సఫల. యెషయా గ్రంథం 26:12 యెహోవా నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరుచుదువు. సఫలము చేయు రక్షకుడు ఉన్నాడు కానీ మనం సఫలం చేయించుకోవడంలో విఫలం అయిపోతాం. ప్రతి విషయంలో వెనుకబడుతూ ఉన్నాం. ఒక పోరాట పటిమ ఉండాలి. నేను జయించగలను నా దేవుని సహాయం వలన. దావీదు ఎప్పుడు అదే కదా. 18వ కీర్తనలు ఏమంటాడు? 18వ కీర్తనలో చూడండి, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. 9వ వచనం 29, నీ సహాయము వలన
నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను నేను సాధిస్తానన్నా, నా దేవుని సహాయం. చూసారా, నా దేవుడు, మా దేవుడు. 60 కీర్తనలో 11-12 వచ్చిన మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించెదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఏమంటున్నాడా? మా శత్రువులను అనగదొక్కు. మనుషుల సహాయం మాకు వ్యర్థం, మా దేవుని సహాయం, మా దేవుని సహాయం వలన దావీదు అదే కదా, ఎలుగుబంటి బలము నుండి, సింహపు బలము నుండి నన్ను రక్షించిన దేవుడు. నాకు అనుభవం ఉంది. నేను అడవిలో గొర్రెలు గాయించినప్పుడు అంత యుద్ధ నైపుణ్యత కూడా లేదు. దేవుడు ఎట్లిచ్చాడు ఏమమ్మా? ఒక సింహాన్ని చీల్చాను, ఒక ఎలుగుబంటి నోటి నుండి తప్పించాను. ఈ 2 అనుభవాలు నేను మర్చిపోను. కనుక నేను మొదలు పెడతా ప్రార్థన. నా దేవుడు నాకు సహాయం చేశాడు, నేను ప్రారంభిస్తా, నేను మొదలు పెడతా, నేను ప్రభుని అడుగుతా, నేను పోరాడుతా ప్రార్థనలో. నా పిల్లలకు నేర్పించా. మీరు ప్రభు మీద ఆధారపడండి. ఇప్పుడు క్యాష్ ఇవ్వాల్సిన పనిలే, ఫోన్ చేస్తే చాలు. ఫోన్లోనే ఏం చేస్తున్నారు? దాసుబాబు అంటున్నాడు, నువ్వే చెప్పు అంటాడు. ఫోన్లోనే ఫోన్పే. సరే, పిల్లలు అడిగింది ఆలస్యంలే. మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రభుని అడగండి. మీరు కూడా వయసు వచ్చిన పిల్లలే కదా, మీకోసమే కదా ఇంత కష్టము, నీకోసమే కదా ఈ శ్రమ, మన కుటుంబం కోసమే కదా ఇవన్నీ అప్పులు. వయసు వచ్చిన పిల్లలతో ఒక తండ్రిగా, ఒక స్నేహితునిగా, ఒక స్నేహితురాలు కూర్చొని ముచ్చటించు. అప్పుడు వాళ్ళు కష్టపడుటకు ఇష్టపడతారు. సరే, చార్టర్ అకౌంట్ పాల్ గారు ఫోన్ చేస్తే పొలంలో ఉన్నా అంటున్నాడు, దున్నడంలో ఉన్నాను నేను అంటున్నాడు పొద్దున్నే. ఆమె పాపం 2 ఇడ్లీ తెచ్చాడేమో అని చెప్పేసి ఫోన్ చేస్తే, నేను పొలంలో ట్రాక్టర్ దున్నుతాను అంటున్నాడు. చార్టర్ అకౌంట్ అంటే మనకు దొరకడాయన 2-3 పిఏలు ఉంటారు, వాళ్ళు సమ్మతిస్తేనే అప్పుడు పాల్గారిని గలవల్ల. చూసారా, అంత ఉన్నతమైన చదువు చదువుతూ రేపు ట్రాక్టర్ నిండా మిరపకాయలు కాదు, లక్షల రూపాయలు ఇంటికి తేవడానికి కుటుంబం యావత్తు కష్టపడుతుంది. మన పిల్లలతో మనం మమేకమైపోవాలి. ఇవి ఇంటి కోసమే బిడ్డ, మీకోసమే కదా, మీ చదువుల కోసమే కదా. ఖాళీగా ఉంటే ఎట్లరా? వడ్డీ వాడు ఫోన్ చేస్తాడు కదరా, చక్కగా 10,000 తీసుకొచ్చి అంటేవి కదరా. ఎందుకు ఆగిరావు పని? ఎందుకు ఆగిపోయావు? వడ్డీలు వాడు ఊరుకుంటాడా?
సొంత ఊర్లోనే అద్దెకున్న ఇంటిలో మా ఇంటి ఓనర్ సామాన్లు బయట ఏమంటావా అనింది ఆమె. ఇల్లు ఖాళీ చేస్తావా, సామాన్లు నేనే బయట వేయమంటావా అని. అమ్మ పలానా రోజుకల్లా చూసారు. అందుకే నా బండలే వేసుకున్నాను. అమ్మ ఇల్లు అలంకారం అమ్మ, ఇది జడయ్యల్ అంటుంది, పౌడర్ అలే అంటుంది. ఇదిగో మా లేయ అదే డ్రెస్సు, అదే గాజులు, అదే లిప్టిక్, అదే చెప్పులు, చూసారా అన్నీ. అది కాదు, క్రైస్తవ జీవితంలో ఏముందంటే ఎబ్రీ పత్రికలో మీకు కలిగిన వాటితో మొదట పోయి అక్కడ పోయి ఉందాం, ఇంట్లో ఉందాం, తర్వాత మళ్ళీ చూసుకుందాం. అట్లా కాదులే మమ్మీ, అందరి ఇళ్ళని పెద్ద పెద్ద వేసుకున్నారుగా, ఏం కాదులే చేసేస్తాంలే. చేసేది గొప్ప సంగతి కాదు, అప్పు తీర్చడంలో ఉంది సమస్య. మనమేం పెద్ద సంపన్నులం కాదు. చూసారా, కలిగిన వాటితో, అదే క్రైస్తవ జీవితం. నా ఆవిడ అంటుంది, ఈసారి మాత్రం అయిపోవాలని అంటుంది. అదేమో తీసుకొచ్చు అది. పాపం కృపమ్మ ద్వారా 2 సార్లు తెచ్చుకున్నాము అంటుంది. ఇంకొక దిక్కుపోతే అంటుంది. అది కలర్లోనే అయిపోతుంది మా ఇల్లు. ఏది అదేదో మార్బుల్ అంటుంది ఓ రోజు, లేదు ఓ రోజు బంట అసలు వేసేలా అంటుంది. కానీ అవి ఎక్కడ పోతున్నాయి మాకు తెలియదు. కనుక ఒక జీవితం జీవించుట ప్రజల మధ్య. అందుకే సామెతల గ్రంథములో నన్ను ధనవంతునిగా చెయ్యకు, కడుపేదోనిగా చెయ్యి. కడుపేదోనిగా చేస్తే నేను దొంగతనం చేస్తా, నీ నామం దూషించను. ధనవంతునైతే లోబినైతా, ఒక పైసా కూడా ఏ బుద్ధి కాదు. గుత్తి నుండి హైదరాబాద్ బిర్యానీ చెప్పు తెచ్చుకోవచ్చు, కానీ చెప్స్లో ఏది ఏం బిర్యానీ 10, దాని పేరు రాకపోతున్నది, రాజుగారి పలావ్, రాజుగారి పలావ్ తెచ్చుకోవచ్చు, కానీ దేవుని మందిరానికి ఒక్క నోటు కూడా రాదు. అందుకని అన్ని లోట్లు. చూసారా, సరి చేసుకోవాలి మనం ఎక్కడున్నాము అనేది. కనుక దావీదు నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెడతాను. ఆయన నా దేవుడు, ఆయన సఫలం చేయువాడు, ప్రార్థన ఆలకించువాడా. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు. ఇశ్రాయేలుల మొర్ర దేవుని యొద్దకు చేరెను. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొనెను. వారిని విడిపించుటకై ఆకాశములు మహాకాశములు పట్టజాలను దేవుడు దిగి వచ్చిన దేవుడు. వారి మొర్ర దేవుణ్ణే ఆకాశం నుండి దింపిందండి. మన చిన్న చిన్న సమస్యలకే మూలుగుతూ ఉన్నాం. సరే, మన ఆధ్యాత్మిక జీవితము నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు. కనుక ప్రతి సమస్య పరిష్కరించబడాలి అంటే మనం మొరపెట్టాలి. సహోదరులారు, ఈ దినము శనివారం విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియ, సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. మరి రత్నకుమార్ కొడుకు లెనిన్
కొంత బలహీనతతో ఉన్నాడు. దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ఆయన తీసుకుంటున్న ప్రతి మందు పదార్థమును దేవుడు ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మరి కలమ్మ యొక్క సోదరుడు ప్రభు పిలుపు తీసుకున్నాడు కనుక ఒకరోజు మనం తుఫానుతో వెళ్ళి పొద్దుటూరులో ఈ నెలలో పోవాలి. ఒక చిన్న స్తుతికుడికి పెట్టి వస్తాము, ఆదరించి వస్తాము. యోబు సమస్యలో ఉన్నప్పుడు ఆయన యొక్క మిత్రులు వచ్చి ఆ బాధలో ఏం చేశారు? పాలు పొందారు. కనుక మేడం గారు సండే స్కూల్ నడిపిస్తున్నారు కనుక మరి ఒకరోజు సంఘమంతా వెళ్ళి మనం పొద్దుటూరులో మీటింగ్ పెట్టుకొని మళ్ళీ రాత్రికి వచ్చేదాన్ని అది కూడా ప్రార్థన చేయండి. ఏవైనా ఉంటే తెలియజేయండి, మీ ప్రార్థన అవసరం. దాస్ పెద్ద కుమార్తె కొంత బలహీనతతో కాలేజీకి వెళ్ళింది. ఎటువంటి బలహీనతలు ఏర్పడకుండా దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. రాజయ్య బిషప్ డ్యూటీలో ఉన్నారు, క్షేమంగా వచ్చినట్లుగాను. మరి రెండవ వాడు ఎప్పుడు వెళ్ళాలా? ట్రైనింగ్కు క్యాన్సిల్ అయిందా? కనుక ప్రార్థన చేయండి. మరి మిరపకాయలు దొరైస్వామి కుటుంబం వారు కష్టపడుతున్నారు, మంచి ధరకు వచ్చినట్లుగాను. పాల్ CA పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగాను. మరి దివ్య జెస్సి MBA పరీక్షలు రాశారు. దివ్య తిరిగి ట్రైనింగ్ వెళ్ళింది, ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా. అలాగే కిషోర్ విషయంలోనూ మరి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరి ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయండి. సహోదరులారా ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కవుకులో ఈరోజు రేపు జరుగుతున్న వాక్య ధ్యాన కోరికలను దీవించండి. అనేకులకు మేలు కలుగునట్లుగా మీకు యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు రాత్రింబగళ్ళు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి వృత్తులలో, డ్యూటీలలో, సంచారములలో, డ్యూటీలలో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. హేమావతి కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో మరి పెద్ద కోడలు కుమారుడు కుమార్తెను దీవించండి. సింధు కోయంబత్తూరులో చదువుతోంది, మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. మరి ఇంటి విషయంలోనూ, కారు విషయంలోనూ ప్రతి నెల కంతు కట్టినట్లుగా మీ కృపను, జగదీష్ ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. సాగిబండ బాబు, ఆయన తల్లిదండ్రులు, అలాగే సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మరి దయచేయండి. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. నేను మీ కృపను దయచేయమని అడుగుతున్నాను. దేవా, సహాయమును మీరు అనుగ్రహించండి. నైనా సహాయమును మీరు దయచేయండి. ఈటే తాతయ్య, ఆయన భార్య పిల్లలు, జాకోబ్ ఆయన భార్య పిల్లలు, నరసింహ ఆయన భార్య పిల్లలు, తల్లిదండ్రులను బట్టి కూడా మీకు స్తోత్రములు. జాకోబ్ ఇంటి పని గోడల వరకు వచ్చింది, కప్పు వేయాలి, తగిన సహాయమును మరి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొరక ఓబ్లేస్ ఆయన భార్య పిల్లలు, ఓబయ్ ఆయన భార్య పిల్లలు, పిల్లల యొక్క చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి.
బత్తల దేవదానం ఆయన భార్య, మరి రంగా ఆయన భార్య పిల్లలు కూడా దీవించండి. మునిస్వామి ఆయన భార్య పిల్లలను బట్టి కారును బట్టి మీకు స్తోత్రములు. నైనా రెండవ కుమారుని అలాగే జ్యోతిర్మయిని మీరు ఆశీర్వదించండి, మంచి పోషకాలు దయచేయండి. తల్లి కుమారుని మీరు దీవించండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం, సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా మీ కృపను దయచేయండి. అలాగే వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లిదండ్రులు, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను ఆయన జీవితంలో వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. బాలస్వామి అక్కను బట్టి, ఇదిగో శ్వేత ఇసాకులను బట్టి మీకు స్తోత్రములు. అన్న చెల్లెళ్ళ వివాహ విషయాలలో కూడా సహాయం మరి దయచేయండి. వసంతరావు ఆయన భార్య పిల్లలను దీవించండి. మరియమ్మ భర్తవాడి సంతానం దీవించండి. ఇన్నయ్య తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేయండి. నైనా ఇసాకు జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించమని కూడా అడుగుతాను. ఇన్నయ్యను దీవించండి. టీ షాపును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాను. రంగన్న, ఆనందం, దావీదు గారు, అబ్రాం గారు, రాజేష్ వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాను. మూగమ్మాయి కుటుంబాన్ని కూడా దీవించమని అడుగుతాను. ముఖ్యంగా మా ప్రియులు దొరైస్వామి కృపమ్మ కుమారుని బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు CA పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. పొలంలో కష్టించి పని చేస్తున్నాడు, ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. మిరప పంట నైనా రాజుల సైతము శాసనాల సైతము మార్చగలిగే గొప్ప దేవుడు నీవు గనుక మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. పొలాలలో పనిచేస్తున్నప్పుడు పనివారిని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాను. భార్య భర్తలను దీవించండి. దొరైసం యొక్క సోదరులు, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను, కృపమ్మ తల్లిని, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. సహోదరి కుమారి నైనా గత దినాలలో చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే విక్టర్ డేవిడ్ ఆయన భార్య వారి కుమార్తెను దీవించండి. రెండో సంతాన విషయంలో కూడా అద్భుతమైన సహాయం పెడతారు. సుందరి జీవితంలో గంధం కృపా సుందరి జీవితంలో నైనా వివాహ విషయంలోనూ ఉన్నతమైన ఉద్యోగ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. వివాహం చేసేంత ఆస్తి మా ఎదుట లేదు, మీ వైపు చూస్తున్నాం, మీ సన్నిధిలో దుఃఖించుకుంటున్నాం, మీ సన్నిధిలో మా యొక్క యథార్థత ఒప్పుకుంటున్నాం. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణములు వాడు తీర్చుట కూడా సహాయం బడి దయచేయండి ప్రభువా. అయ్యా మీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, మీ కృపను అనుగ్రహించమని అడుగుతాం. సుందరి జీవితంలో అయినా వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. రక్షింపబడిన బిడ్డ, దేవుని వాక్యాన్ని ప్రకటించే బిడ్డ నైనా మరి అనుగ్రహించమని అడుగుతాం. ఆమె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, తల్లిని, అలాగే యేసయ్య ఆయన భార్య పిల్లలు, కుమార్తె కుటుంబాన్ని దీవించండి. యేసయ్య బలహీనతలతో ఉండగా మీరు కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. ధారా రవి మరియమ్మను బట్టి మీకు స్తోత్రములు. జెస్సీ అలాగే దివ్య దీవించండి. MBA చేశారు, MBA పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కొన్ని దయచేయండి. కిషోర్ను మీరు దీవించండి. అయినా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లల జీవితాలలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో అవి నెరవేర్చమని అడుగుతున్నాను. మరియమ్మ తల్లిని, తోబోటును కూడా దీవించండి. భార్య భర్తను దీవించండి. జూటు రేలియ గారు ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నరసింహ ఆయన భార్య పిల్లలు, చెన్నయ్య ఆయన భార్య పిల్లలు, అలాగే సోదరిమణులు వారి పిల్లలను కూడా దీవించండి. చెన్నయ్య మరి పెద్దక్కకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నరసింహ తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేయండి. నరసింహకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. B. సిస్సాకు అయిన భార్య
కుమారుడు కుమార్తె ఇంటి పని విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. అలాగే యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును మీరు అనుగ్రహించండి. ఆదివారము అప్పుడప్పుడు కొత్తవారు వస్తున్నారు, వారి కుటుంబాలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా అనేకులు ప్రభును తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి తండ్రి. ఈ ప్రదేశమంతా అనేక ఆత్మలతో నింపబడినట్లుగా మీకు కృపను దయచేయండి. పైన రేకుల విషయంలోనూ, పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలోనూ, మరి మందిరానికి నూతనమైన నైనా మైకులు కావాలి, స్టాండ్లు కావాలి, స్పీకర్స్ కావాలి. మీరే మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రతి వారిలో మీరు కార్యం జరిగించండి. గంధం జయపాల్ ఆయన భార్య, ప్రసన్నమైన భర్త వారి సంతానం, పవన్ అయిన భార్య, వారి కుమార్తె, అలాగే అమ్మాయి గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. పారెస్టర్ రవి సార్ ఆయన భార్య, మరి కుమారుడు కుమార్తెను దీవించండి. మా ప్రియులు కడపల ఏసన్న గారు ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. ప్రవీణ్, డాక్టర్ ప్రవీణ్ ఆయన భార్య దీవించండి. సంతాన విషయంలో మీరు కార్యం జరిగించండి. రెండవ వానికి ప్రమాదం ఏర్పడింది, ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తుంది. డాక్టర్ అప్పయ్య వివాహ విషయంలో మీకు కృపను దయచేయండి. డాక్టర్ రాజు, డాక్టర్ శ్రావణి, కేఆర్ ఆసుపత్రి బృందాన్ని, స్టాఫ్ను, పనివారిని, అక్కడికి వచ్చే ప్రతి రోగి కూడా నేను బాగుపడినట్లుగా మీ కృపను దయచేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. విజయుడు ఆయన భార్య వారి కుమారుని దీవించండి. రాజయ్య రెండవ పిల్లలను, కుటుంబ సభ్యులను దీవించండి. పెద్దక్కను కూడా దీవించండి. రామగళ్ళ తిమ్మోతి, సువార్తమ్మ, సురేష్, రాజన్న, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందనడు. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మీరు ప్రార్థిస్తాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్నయేసు గారు అక్కను బట్టి కుమారుడు కుమార్తెను బట్టి దీవించండి. షారోన్ డాక్టర్గా సిద్ధపడుతుంది. అలాగే పాల్ జీవితంలో కూడా, బీస్ పాల్ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. సుందర్ అయిన భార్య, కుమారుడు కుమార్తె సునీతమ్మ, ఇదిగో కుమారుడు కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. సుందర కుటుంబాన్ని కూడా దీవించండి. ముఖ్యంగా నిసి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. రాజమ్మక్క భర్తను బట్టి కుమార్తెను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. చిట్టన్న కుటుంబాన్ని దీవించండి. మార్కన్న వదినమ్మ కుమార్తె లేక వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. పెద్ద కుమార్తె ఆయా కోచింగ్లు తీసుకుంటూ ఉంది, పోటీ పరీక్షలు రాస్తూ ఉంది. ఆమె జీవనోపాధికి ఒక ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. అలాగే యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శ్వేతమ్మ జీవితంలోను, సన్నీ జీవితంలోను వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. మానవ తప్పిదం వలన మా ప్రియులు కొన్ని లక్షలు కూలిపోయారయ్యా, కనికరం చూపండి. దేవుడు మమ్మును మరచిపోలేదు అనే మాటను బట్టి ముగిస్తోంది. రెండో ఇల్లు శుభ్రం చేసుకొని అందులో చేరి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. యజమానుడు డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. భార్యాభర్తను దీవించండి. యోహాను, భారతి పిల్లలు చదువు కొరకు బయట ప్రదేశాలలో ఉన్నారు, కాపాడండి. మరియమ్మ భర్త, కుమార్తె కుటుంబాన్ని, అలాగే కుమారుడు పోలీస్ సెలక్షన్ కొరకు సిద్ధపడుతున్నాడు. ఆయన జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవన్నీ నెరవేర్చమని అడుగుతున్నాను. రాముగల్ల నైనా రత్నకుమార్, అలాగే కలమ్మను బట్టి మీకు స్తోత్రములు. లెనినుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. లేయాన్ని మీరు ముట్టండి. సండే స్కూల్ పిల్లలను మీరు ఆశీర్వదించండి. బాల్యము నుండి దేవుని లేఖనాలు హృదయంలో భద్రం చేసుకొని దేవునికి, దేశానికి ఉపయోగపడే ఒక బలమైన వ్యక్తులుగా మీరు తయారు చేయమని అడుగుతున్నారు. కళ
తల్లి కొరకే మేము ప్రార్థిస్తాం. ఆమె సోదరుడు మీ వద్ద చేర్చబడ్డాడు. కుటుంబానికి ఆదరణ దయచేయండి. యేసు ప్రభువా, రత్నం కూడా దేవుని సన్నిధిని నడుచున్నట్లుగా మీరు కార్యం జరిగించమని అడుగుతున్నా. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి పోతురాయి రాజయ్య బేబీని బట్టి మీకు స్తోత్రములు. పెద్దవాడు ఉద్యోగులతో దూర ప్రదేశంలో ఉన్నాడు, యజమానుడు డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించాడు. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వాడు తీర్చడం కూడా సహాయమును మరి దయచేయండి. రెండవ వాడి జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. గంధం జయమ్మ వారి కుటుంబ సభ్యులను, అలాగే సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులను, తిప్పన్న వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. ముఖ్యంగా భర్తల దేవదాస్, ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని కొరకే మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె తరచుగా బలహీనతలకు గురవుతుండగా మీరు ముట్టు స్వస్థపరచండి. హాస్టల్కి వెళ్ళింది, ఆ క్యాంపస్ను దీవించండి. వారు తీసుకుంటున్న ఆహార పదార్థాలను ఆశీర్వదించండి. వారు సంచరించే ప్రతి ప్రదేశంలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. దాసి యొక్క డ్యూటీలో అధికారులు అనధికారుల మధ్య మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. తరచుగా బలహీనతలు గురవుతున్నాడు, మీరు ముక్తి స్వస్థపరచండి. తల్లిని దీవించండి, తమ్ముని కుటుంబాన్ని దీవించండి. సోదరి మనలో భర్తలోని సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందమని యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. శ్యామలమ్మ కుటుంబాన్ని, యేసువేడి ప్రసాద్ గారు వదినమ్మ, చందు ఆయన భార్య, వారి యొక్క కుమార్తెను బట్టి అమ్మాయి గర్భంలో ఎదుగుతున్న పిల్లాకుని దీవించండి. బిందమ్మ భర్త పిల్లలను, నూతన ఇంటి నిర్మాణమును దీవించండి. అబ్రామ్ ఆయన భార్య వారి కుమారుని దీవించండి. ఆవుల వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని, బింగి వంశవృక్షాన్ని, బండి వంశవృక్షాన్ని కూడా దీవించి మహిమ పొందండి. బాగరాజ్ సారు అక్కను బట్టి పిల్లల యొక్క జీవితాలలో, వివాహ విషయాలలో మీకు పని దాయిచ్చేయి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటున్న పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల వారి సంతానం, ఇదిగో శ్రీరామూర్తి గారి కుమార్తెలు, అలాగే కుమారులను దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, కడప, కొండూరు, కోనచెరు, చాపరాళ్ళ, యాడికి సంఘాన్ని మీరు బలపరచండి. ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. నేను పాటల ద్వారా, స్థుతుల ద్వారా, లేఖనాల ద్వారా మీరు మహిమ పొందండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా మండలము, మా తాలూకా, మా జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. పాలన చేయు అధికారులు అనధికారులను దీవించండి. చక్కగా పాలన చేయనట్లుగా మా పై అధికారులకు నీ దైవ జ్ఞానం దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. దైవ గ్రంథం చేత పట్టినది మొదలుకొని నేటి వరకు ఈ భారతదేశంలో అనేక స్థలాలలో ఎక్కడెక్కడైతే మీ కుమారుడు ప్రకటించారో, ఎవరైతే చేర్చుకున్నారో, ప్రోత్సహించారో, ప్రార్థిస్తూ ఉన్నారో, నైనా ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని కూడా దీవించండి. 50 రాత్రి మహిమ పొందండి. యేసు ప్రభు నామములో ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ, యేసు ప్రభు నామములో ప్రతి కుటుంబంలో ప్రతి విధమైన అవసరాలు తీర్చమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.